హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ కూడా వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అదేనండి, జస్ట్ వీడియో, వ్లాగ్ కాదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి చికెన్ తీసుకొని వస్తా అని చెప్పి మా ఆయన నాటుకోడి కూర తీస్తాలే అని చెప్పి నేను చాలాసేపు వెయిట్ చేసి ఇంకా చివరికైతే ఈరోజు చట్నీ, అలాగే చిన్న చిన్న బొగ్గాలు, అలాగే అదేంటి ఆలు బజ్జీ, తర్వాత ఇంకా ఎలాగో నిన్న రసం ఉన్నది, అవి అయితే చేసిన, పెరుగన్నం చేసిన. ఇంకా ఇప్పుడు తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ చికెన్ ప్రిపేర్ చేస్తూ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఇంకా నేను వర్క్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను. కూర మా ఆయన అయితే ఇది ఫస్ట్ ఆయిల్ వేసి వేయించి మామూలు చికెన్ చేస్తాను కదా అట్లా చేయమంటాడు. అయినా ఇది నాటుకోడి కూర కదా, అలా చేస్తే ఏమో ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను అలా చేయట్లేదు అనమాట. ఇంకొక కవర్ వచ్చింది, అది తీసేసరికి దీనికి కింద ఉండేదంతా కారుతుంది. ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటున్నాను కదా, అదేంటంటే నన్ను ఒక మొన్న నైట్ జరిగింది ఇది. నేను ఇది మీతో షేర్ చేసుకోలేదన్నమాట. నాది ఇంకొక అకౌంట్ ఉంది కదా, 40K సబ్స్క్రైబర్ అకౌంట్, 40K ఛానల్ అకౌంట్. నాకు నిజంగా మతిమరుపు ఉంది, అండ్ మాటలు కూడా ఒక్కొక్కసారి మాట్లాడతానో నాకే అర్థం కాదనమాట. ఏదో చెప్పబోయి ఇంకొకటి ఏదో చెప్పేస్తాను. ఆ మతిమరుపు రోగం కూడా నాకు మళ్ళీ పుట్టిన తర్వాత వచ్చింది. తప్పదు, ఇంకా భరించాల్సిందే. ఏంటి అంటే ఫ్రెండ్స్, భరించాల్సిందంటే నేను భరించాల్సింది, మిమ్మల్ని కాదండి. ఏంటి అంటే నా 40K ఛానల్ వచ్చేసి, ఛానల్లో మా పాప వేరే వాళ్ళ ఛానల్కి, అది ఎవడో వాడు కొరియనోడో, ఆస్ట్రేలియాడో, రష్యాడో తెలియదు, మొత్తానికి ఎవడో ఒక వీడియో. ఏంటంటే ఆ వీడియో మన ఇండియన్ ఫ్లాగ్ని, నాకు నిజంగా నేను దానికి నవ్వట్లేదు, మా పాప చేసిన కామెంట్కి నాకు నవ్వు వస్తుంది. మన ఇండియన్ ఫ్లాగ్ని వాడెవడో వేస్ట్ నా కొడుకు, చెత్త ఫెలో, బేవర్స్ నా కొడుకు, ఇట్లా దాంట్లో టాయిలెట్లో వేస్తున్నట్టు ఇట్లా ఒకే పిక్చరు, కార్టూన్ పిక్చరు ఇట్లా వేస్తున్నట్టు ఉంది అనమాట. అదే ఇంకా రిపీట్ అవుతూ ఉంది. దానికి మా పాప ఒక 4 days బ్యాక్ కామెంట్ చేసింది, 4-5 days బ్యాక్. నేను ఇది మొన్న చూసిన, మొన్నది చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను. కామెంట్ చేసింది. అది ఏం కామెంట్ చేసిందంటే, నీకు 1% అన్న మైండ్ ఉందా అని చెప్పి కామెంట్ చేసింది. ఆ కామెంటు తనకు కనిపించలేదని చెప్పేసి సెకండ్ కామెంట్ కూడా చేసింది. 2 కామెంట్లు అక్కడ కనిపిస్తున్నాయి. వాడు రిప్లై మళ్ళీ ఏదో చేశాడు. చేసేటప్పుడు నాకు పలానా ఛానల్ వాళ్ళు రిప్లై ఇచ్చినారని చెప్పి నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏందబ్బా, నేను ఎవరికి కామెంట్ చేసినబ్బా, నేను ఎవరికి కామెంట్ చేయాలా. ఇంకప్పుడు పడుకునే టైము 10:30-11 అవుతుంది. మా ఆయన నిద్రపోతున్నాడు, స్వీట్ కూడా ఫుల్ నిద్రపోతుంది. స్వీటీ కూడా ఫుల్ నిద్రపోతుంది. ఆ నిద్రలో లేపు నేను అడగలేకున్నా, అక్కడికి స్వీటీ లేస్తుందని చెప్పి స్వీటీ అన్న అడుగుదామేమో అని చెప్పేసి. అయితే నేను ఫస్ట్ అనుకోలేదు మా పాప చేసింటుంది కామెంట్ అని చెప్పి, నేను అస్సలు అనుకోలేదు. నాకు ఒక టెన్షన్ అయిపోయింది, నా ఛానల్ ఎవరైనా హ్యాక్ చేసినారేమో. నిజంగా ఫ్రెండ్స్, ఎంత భయపడినానంటే అంత భయపడినా. మీకు ఇక్కడ కామెంట్ అది వేస్తాను చూడండి. నేను నిజంగా ఎంత భయపడినాను, నా ఛానల్ ఎవరు హ్యాక్ చేసేసినారు, ఇంకా పోయింది అని చెప్పి చాలా భయపడినా నేను. ఇంకా ఆ రోజు నైటు ఇంకా స్వీటింగ్ లేపితే ఏమా అని చెప్పి మళ్ళీ అట్లే పడుకుంది. ఇంకా మా ఆయన అనుకుని, ఎందుకు నిద్రలో లేపుతున్నావే అన్నాడు. తనకి వెలుకు వచ్చి, కాదబ్బా నా ఛానల్ నుంచి ఇట్లా, నా అకౌంట్ నుంచి ఏమన్నా నువ్వు ఎవరికైనా మెసేజ్ చేసినావా, ఇట్లా కామెంట్ చేసినావా అని అడిగితే, నేను అసలు నీ ఫోనే పట్టుకోలేదే, ఎన్నాళ్ళైంది, ఈ మధ్య నేను చూడట్లేదు, నేను పెట్టలేదు అని చెప్పి ఆయన అన్నాడు. మా స్వీటీ అయితే పెట్టదు, ఈయన పెట్టలేదు అంటున్నాడు కామెంటు.
వీడియోలో నాకు రిప్లై ఇచ్చినాడు. నా ఛానల్ హ్యాక్ అయిపోయింది. నాకు నిజంగా తెల్లవారుజామున నిద్ర వచ్చింటే ఒట్టు ఫ్రెండ్స్. నిజంగా ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుంది. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నాను. కరెక్ట్గా తెల్లవారుజామున 5కి అలాగే మా ఆయన వర్క్ మీద ఇంకా బయటకు వెళ్ళారనమాట. అప్పుడు కూడా నేను అడిగితే లేదు నేను కాదు చేసింది. నేను తనకి చూపించి అడిగాను, ఇది నువ్వేనా కామెంట్ చేసాను. లేదు నేను చేయలేదు, నేను చూడలేదు అసలు, నేను వర్క్లో బిజీగా ఉన్నాను, నీ ఫోన్ తీసుకొని కామెంట్ చేసి అంత ఇది నాకు యాడ్ ఉంది. నాకు అప్పుడు కొంచెం ఇక్కడ స్వీటీ మీద ఇంకా డౌట్ వచ్చిందనమాట. ఇంకా తను కూడా మెలకు వచ్చింది. అప్పుడు వెంటనే అడిగితే స్వీటీ నేనేమ్మా చేసింది అనింది. నాకు అప్పుడు నా మనసు నిమ్మలమైంది. అంతవరకు నాకు అది ఒక టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే స్వీటీ ఎప్పుడే కానీ అట్లా కామెంట్ నా ఫోన్ నుంచి అది మరి కామెంట్ చెయ్యదు. అట్లాంటివి ఎప్పుడు చేసిందో కూడా తెలియదు కదా నాకు. ఇంకా పలానా ఛానల్ నుంచి రిప్లై ఇచ్చిందంటే నేను చేయక, మా హస్బెండ్ చేయక, ఇంకా స్వీటీ చేసింది అని నేను నమ్మక, అలా ఆలోచించక ఇంకా పూర్తి హ్యాక్ అయిపోయిందని చెప్పి అదొక భయం చుట్టేసుకుంది. నాకు అంత ఇంత భయం రాలే. దాని దెబ్బకు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకున్నాను నేను, తెలుసా. అప్పుడు వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసిన మెయిల్ ఐడిది. అమ్మ అంత భయం వేసింది ఫ్రెండ్స్ నిజంగా. ఏందో మర్చిపోలేదు. అట్లా స్వీటీని అడిగినప్పుడు నేనేమో చేసింది, వాడు చూడు ఎదవా మన ఇండియన్ ఫ్లాగ్ని అట్లా వేయచ్చా మమ్మీ, నాకు చాలా కోపం వచ్చింది, అందుకే నేను కామెంట్ చేసినాను. అమ్మయ్య బతికించినావు తల్లి, నువ్వే చేసినావు అన్నా ఒప్పుకుంటున్నావు. లేకపోతే ఒక్కోసారి మా పాప నేను అడుస్తానేమో అని చెప్పేసి నేను కాదు అని అంటే ఇంకా నా బీపీ ఇంకా ఎక్కువైపోయింది, నాకు ఇంకా ఎక్కువైపోయింది టెన్షన్. తను ఇంక ఒప్పేసుకుంది కాబట్టి అంటే చెప్పేసింది నేనేలే మమ్మీ అనింది కాబట్టి అప్పుడు నేను కొంచెం రిలీఫ్ అయినా. అది జరిగిండేదనమాట. సో అప్పుడు చెప్పిన స్వీటీకి ఇట్లాంటివన్నీ మామూలు జరుగుతుంటాయి, కానీ నీవు ఏ ఒక్క వాటికి రియాక్ట్ అవ్వకు. ఒకవేళ అయినా కానీ నాకు చెప్తాడు, మమ్మీ నీ ఫోన్ నుంచి ఇట్లా కామెంట్ చేసినా ఏదో ఒకటి చెప్తాడు మనకు అని చెప్పిన. సరేలే మమ్మీ ఇంకెప్పుడు చేయనులే అనేది. అది ఫ్రెండ్స్ జరిగిండేది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర, అల్లం, ఇది చికెన్ అయితే ప్రిపేర్ చేస్తా. చూడండి మా పాప చేసిన పనికి నాకు గుండె ఆగేంత పని అయిందనమాట. అబ్బా నిజంగా ఎంత టెన్షన్ ఉన్నాను ఫ్రెండ్స్. ఆ టెన్షన్ అది చెప్పలేంది మాటల్లో. మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇంతకు ఆ రిప్లై ఏమని వచ్చిందంటే, నీ ఫోటో కాదు కదా అది, ఎస్ అని ఇదో పెట్టినాడు. నా ఫోటో ఏంది బా, నా ఫోటో ఏంది అది. అక్కడ నాకు టెన్షన్ ఇదైపోయింది అనమాట. మీకు ఇంకా అది కూడా ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపిస్తాను చూడండి. మళ్ళీ మా పాప అయితేనా ఇంకా వాడి మీద ఫుల్ కోపం తీసుకొని ఇంకా వాడిని ఎట్టంటే అటు తిడుతుంది. నాకన్నా ఎక్కువ కోపం వస్తుంది మా స్వీటీకి ఇట్లాంటి విషయాలలో. తిడుతుంది. మళ్ళీ నెక్స్ట్ రిప్లై మా వాడికి, రిప్లై కామెంట్ పెట్టు మా వాడికి అంటే అవసరం లేదు స్వీటీ, ఇంకా వదిలేయి, నువ్వు కామెంట్ చేసినావు కదా, ఓకే ఇంకా ఆపేయి, వదిలేయి, వద్దు అవసరం లేదు. ఇట్లాంటి బేవర్స్ వాళ్ళు మామూలే ఉంటారు, పట్టించుకోకూడదు నాన్న అట్లాంటివి చూసినా కానీ. ఎందుకంటే ఈ వయసులో పిల్లలకి నిజంగా మెయిన్ పిల్లలకి ఎక్కువ దేశభక్తి ఉంటుంది ఫ్రెండ్స్. మనకన్నా ఎక్కువ దేశభక్తి ఉంటుంది. అంటే మనకి లేదా అని చెప్పేసి కాదు, మాకు కూడా ఉంది, కానీ పిల్లల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా రియాక్ట్ అయ్యిందనమాట మా పాప. ఇంకా మళ్ళీ తర్వాత కూడా వాడిని తెద్దాం మమ్మీ అంటే నేనే వద్దని చెప్పిన. వద్దులేసి పెట్టి ఇంతతో స్టాప్ చేసి అంటే ఇంకా గమ్మునైపోయింది. చికెన్ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్, మసాలా అంతా వేసేసి. ఇంక ఇప్పుడు నైట్కి అయితే ఈ సామాన్లు ఉన్నాయి, ఒకేసారి తిన్న తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో మా పాప చేసిన నిర్వాహకం అదే అనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో అయితే చెప్పాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతేనా వాటర్ అయిపోయినాయి. క్యాన్స్ అయితే గడగాల. టైం వచ్చేసి 8 అవుతుంది. 9 వరకు ఉంటాయి అన్నమాట, అక్కడ తీసుకొని వస్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్.